హాయ్ అండి, నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి ఈరోజు పని ఏంటో తెలుసా? వేరుశనగకాయ ఒలుస్తున్నాము. ఎందుకంటే ఇత్తనానికి కొనుక్కొచ్చిండు మా సారు పుట్టికాయ అనమాట. అంటే కింట పాదొక 2 ఎకరాలకు కావాల్సినంత కొనుక్కొచ్చినాము. కింట అయితే 10,500 అంటారు. ఇది కొనుక్కొని వచ్చినాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ దుక్కి దున్నాలి, ఇత్తనాలు వేయాలి. ఈ నెలలో వేయాలి యాక్చువల్గా, కానీ ఈ వర్షం అయితే దగ్గర దగ్గర 10 డేస్ 11 డేస్ నుంచి వర్షమే పడుతుంది ఫ్రెండ్స్. ఏ పని చేయనీయకుండా అవుతుంది. ఒక 2 రోజుల వరకు అయితే మాత్రం పొలంలో పిండేసినాము. చాలా మంది పొలం కొట్టుకపోయింది, మళ్ళీ పిండేసిరు అంటారు ఏందంటారు కదా. కొట్టుకపోయిన కాడికి కొట్టుకపోయిందండి. పాదక్క 4 ఎకరాలు నాటు పెట్టింది. అయితే ఉన్న దాంట్లో పిండి వేసుకున్నాము. పత్తి చేను అయితే అడ్డం పడింది. మిరప చేను అయితే పెట్టిన కాంచి వర్షమేగా ఆకురల్లి రాలిపోతున్నాయి. మందు కొడదామని మందు కొనుక్కొచ్చినాం, కానీ ఒరుపు కావట్లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇంకో ఈ జూడి అన్నీ ఒలిసి ఈ ఇత్తనాలే వేస్తాము. కత్తిరకాయ అనమాట కొనుక్కొచ్చిండు మా సారు. ప్లస్ ఇంకేంటంటే పట్టించి కూడా వేస్తారు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం వస్తుంది కదా, ఇక మేమే పని చేసుకుంటాం. ఒక కాయ మొత్తం గిల్లి వేస్తాము. వేరుశనగ పంట ఎట్టుంటుందో ఏం సంగతో మంచిగానే పండుతుంది, కానీ ఈ వర్షాలు ఆగితే బాగుండు ఫ్రెండ్స్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వర్షాల వల్ల అయితే కొట్టుకుపోతున్నారు. మాకైతే పంట నష్టం జరిగింది. జనాలు కొట్టుకుపోయేటోళ్ళు కొట్టుకుపోతున్నారు. ఇళ్ళల్లో నీళ్ళున్నోళ్ళు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు. ఇక బోరా దేవుడు అని చాలా మంది ప్రార్థిస్తారు, కానీ మీరు అది ఏం చేస్తుందో ఏం సంగతో. 14th దాకా ఉందంటే ఈ నెల. ప్లీజ్ మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. మీ సైడ్ వర్షాలు ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎంత దగ్గరికి వెళ్తుందో ఎంత దూరం వెళ్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ విలేజ్ నేమ్ వచ్చేసి. ఓకేనా? బాయ్ మరి.